నెట్‌ఫ్లిక్స్ చేసిన ఈ యాడ్ నన్ను నా చైల్డ్‌హుడ్‌ని గుర్తు చేసింది. మనం చిన్నప్పుడు మన కజిన్స్‌తో, పిల్లోస్‌తో కొట్టుకునేవాళ్ళం. అలాగే మంచం మీద జంప్ చేస్తూ మనల్ని మనం ఒక డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్‌లా ఇమాజిన్ చేసుకునేవాళ్ళం. సేమ్ ఇలానే నెట్‌ఫ్లిక్స్ అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ కూడా కొలాబరేట్ అయ్యి ఒక అడ్వర్టైజ్‌మెంట్ చేసింది. ఈ అడ్వర్టైజ్‌మెంట్‌లో సేమ్ మన చైల్డ్‌హుడ్ నోస్టాల్జిక్ మెమోరీస్‌ని మనకు గుర్తు చేసింది. లైక్ ఒక అంకుల్ రెస్టారెంట్‌లో తింటూ ఒక్కసారిగా తనను తాను ఒక రెజ్లర్‌గా ఇమాజిన్ చేసుకోవడం. అలాగే ఒక వాటర్ క్యాన్ పట్టుకెళ్తున్న వ్యక్తి ఆ వాటర్ క్యాన్ ని భూమికేసి కొట్టడం. ఇట్లాంటి చాలా చాలా ఆ అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి. మీరు కానీ ఈ అడ్వర్టైజ్మెంట్ చూడకపోతే వెంటనే వెళ్ళి యూట్యూబ్ లో ఉంటుంది చూడండి. దీనివల్ల ప్రొడక్ట్ మీద మాత్రమే కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది ఈ అడ్వర్టైజ్మెంట్ వల్ల. రిజల్ట్ ఏమైందంటే 45 మిలియన్స్ వ్యూస్ యూట్యూబ్ లో ఉన్నాయి. అలాగే డబ్ల్యూడబ్ల్యూఈ మీద ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మార్కెటింగ్ లో ఎమోషన్స్ బీట్స్ లాజిక్ అని ఈ అడ్వర్టైజ్మెంట్ మళ్ళీ ప్రూవ్ చేసింది. మీకు డబ్ల్యూడబ్ల్యూఈలో ఏ బ్రెజిలర్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మార్కెటింగ్ అండ్ బిజినెస్ వీడియోస్ కోసం అండ్ స్టోరీస్ కోసం మనల్ని ఫాలో చేయండి.